కావ్య గారు, అసలు మీరు ఆంధ్ర అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు అది చెప్పండి ఒకసారి. ఇక్కడ డాడీ మినిస్టర్ అయినాక మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది 8th Okay. క్లాస్ లో. సో అప్పుడు మనకి స్కూల్లో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో 3-4 సబ్జెక్ట్స్ ఉంటే నేను సోషల్ సర్వీస్ ఎంచుకున్నాను. అప్పుడే ఆర్ఫనేజెస్ కి వెళ్ళడము, వాళ్ళ స్టోరీస్ వినడము, అదే మెడిసిన్ వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అప్పుడు తను మా క్లాస్మేటే. 8th క్లాస్ నుంచే? లేదు, మెడిసిన్ లో క్లాస్మేట్. మెడిసిన్ చదువుతున్నప్పుడు హాస్పిటల్ కదా, సడన్ గా ఎప్పుడైనా బ్లడ్ షార్టేజ్ ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు స్టూడెంట్స్ ని. అడిగినప్పుడు నేను నిల్చున్నా, తను నిల్చున్నాడు. సో ఆ అబ్బాయికి కూడా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి అట్లా తర్వాత మేమిద్దరం కూడా ఒక సాంగ్ కాలేజ్ ఫంక్షన్ లో కలిసి పాడడం జరిగింది. తను ఆ ఏజ్ నుంచి ఇక నన్ను ఫ్రెండ్లీగానే ఉంటూ ప్రోత్సహించడం జరిగింది. ఇట్లా సొసైటీకి ఇట్లా చేద్దాము, అట్లా చేద్దాము అని. ఇద్దరం కూడా ఒకటే యాంగిల్లో ఆలోచిస్తున్నాము అని అనిపించి అనుకున్నాము. కంప్లీట్ గా వేరే కమ్యూనిటీ, యాక్చువల్ గా మతం కూడా కదా, సో కుల మతాలకు అతీతమే. ఇప్పుడు 2 ఫెస్టివల్స్ చేసుకుంటారు ఇంట్లో ఎట్లా? 2 కాదు 3 చేసుకుంటాం మేము. హిందూ ఫెస్టివల్స్ చేసుకుంటాము, Okay. రంజాన్ చేసుకుంటాము, క్రిస్మస్ కూడా చేసుకుంటాం.